వెల్కమ్ టు ప్రశాంతవనం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెంటరాని బంధాల కోసం అలుపెరుగని పోరాటం అనేది చేయకు. మన పుట్టుకకి కారణం తెలుసుకునే ప్రయత్నం చేయి. అప్పుడే బ్రతుకుకి అర్థం అనేది ఉంటుంది. నమ్మలేకున్నా ఇదే నిజం, జీవిత పరమార్థం. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకు. నీలో ఉండే భయాన్ని ఎప్పుడూ పారద్రోలాలి. నువ్వు ఇతరులపై ఆధారపడకు. నువ్వు చక్కగా ఉండాలనుకుంటే ఇతరుల నుంచి సహాయం అర్థించకూడదు. అదే నీ స్వేచ్ఛకు చిహ్నమవుతుంది. ఎప్పుడూ కూడా ఏ మానసిక వేదనతో బాధపడద్దు. మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, మన మంచితనం మనల్ని కాపాడుతుందన్నది కూడా అంతే నిజమవుతుంది. అన్నిటికీ అవసరమే సహనం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది, కానీ పగలకొడితే కాదు కదా. అందుకే సహనంతో ఉంటే మనకు ఎంత మంచి పనైనా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఆకలి తీరాక ఆహారాన్ని, అవసరం తీరాక మనిషిని చులకనగా చూడొద్దు. ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది కదా. మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా అది మన దగ్గరకే వస్తుంది. అది వస్తువైనా మనిషి అయినా సరే. నిద్రలో వచ్చే కళ నిజమైన కళ కాదు. నిజమైన కళ దాని సహకారం చేసేవారికి మిమ్మల్ని నిద్రపోనివ్వదు. ఎప్పుడైనా సరే ఓడిపోయానని బాధపడకు. ఇంకొకసారి ప్రయత్నించు. ఈసారి నేను నీకు తోడుగా ఉంటాను. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు కదా. వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.